హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను రీసెంట్‌గా మనకి జేఎల్ అయితే జరిగింది కదండీ! ఆ తెలుగు పేపర్ 2 అయితే తీసుకున్నానండి. ఈ తెలుగులో మనకి 150 బిట్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క బిట్‌కైతే మనకి 2 మార్క్స్ అయితే ఉంటాయండి. మనకి టోటల్ మార్క్స్ చూసారా 300 అయితే వస్తాయి. మనకి బిట్స్ మాత్రము 150 అయితే ఉంటాయండి. ఇది మనకి 2025లో అయితే జరిగిందండి. రీసెంట్‌గా మనం ఇది 2023లో మనకు అప్లికేషన్స్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఆ నోటిఫికేషన్‌కి గాను మనకి జులైలోనేమో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయటం అయితే జరిగింది. దీంట్లో మనకి ఎలాంటి బిట్స్ వచ్చాయి, ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. ఇది ఇనిషియల్‌కి. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను ఫైనల్‌కి వచ్చినప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఆ క్వెషన్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు దీంట్లో ఏమన్నా క్వెషన్స్ రాంగ్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ పేపర్ ఎందుకు తీసుకోవడం అయితే జరిగిందనంటే, నా ఛానల్‌లో తెలుగుకు సంబంధించినవి, డీఎస్సీకి సంబంధించినవి ప్లస్ తెలుగుకి అన్ని పేపర్స్ అండి. డీఎస్సీ నుంచి టెట్, నెట్, జేఎల్, డీఎల్ ఇలా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇట్లాగా అన్ని క్వెషన్ పేపర్స్ అయితే నేను ప్రీవియస్‌గా జరిగినవైతే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. మీరు దీంట్లో ఎన్ని బిట్స్ అయితే చేయగలుగుతారో, మీరు ఎన్ని చేయగలిగారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ పేపర్స్ మనకి ఛానల్‌లో ఉండడం వలన మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పేపర్స్‌నైతే మీరు ఒకసారి చెక్ చేయండి. పేపర్స్ చెక్ చేస్తే ఏమైతుందంటే మనకి ఎలా క్వెషన్ పేపర్ వస్తుంది, మనం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, మన ప్రిపరేషన్ ఎక్కడి వరకుంది, ఎలా ఎగ్జామినర్ క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు, ఇలాంటి విషయాలన్నీ మనకైతే తెలుస్తాయి. అందుకే నేనైతే ఈ పేపర్ మీ ముందుకైతే తీసుకొనొచ్చానండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. హైప్ ఆప్షన్ వస్తే పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా చూద్దామండి. మొత్తం మనకి 150 బిట్స్ అయితే ఉంటాయండి. నేను దీంట్లో వీడియో లెంత్ ఎక్కువైతే గిన నేను 2 పార్ట్స్‌గా అయితే చేస్తానండి. ఫస్ట్ పార్ట్‌లో కొన్ని బిట్స్, సెకండ్ పార్ట్‌లో కొన్ని బిట్స్ అయితే ఉంటాయి. నేను ఎండ్ కార్డ్‌లలో ఆ వీడియో కూడా పెడతానండి. 2 మీరైతే వీడియో అయితే చూడండి. దీంట్లో కొన్ని బిట్సే ఉన్నాయనైతే మీరు అనుకోకండి. నేను ఎండ్ కార్డ్‌లో అయినా ప్లస్ ఆహ్, వి చాన ప్లే లిస్ట్ కూడా తయారు చేసి అయితే పెడతానండి. డీఎల్ పేపర్ ఆల్రెడీ నేను అప్‌లోడ్ అయితే చేశాను. దాంట్లో కూడా కొన్ని బిట్స్ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి. అవి కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. చూద్దామండి. ఫస్ట్ క్వెషన్ చూడండి మనకి. నన్నయ్య భారతంను ఏ పద్ధతిలో రచించారు అనేది ఇచ్చారు. ఇక్కడ చంపు పద్ధతి అనేది సరైన సమాధానము. ఆంధ్ర కవితా గురుడు అని నన్నయ్యను ప్రశంసించిన కవి ఎవరు? మారన అనే ఆయన ఆంధ్ర కవితా గురుడు అనైతే ప్రశంసించారు. నాచన సోమన ఎవరి ఆస్థాన కవి అంటే హరిహర బుక్కరాయలు ఆస్థాన కవి. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను అని అన్నది ఎవరు? మనకి శ్రీకృష్ణదేవరాయలు అని అన్నారు. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు పొందిన కవి ఎవరు? అల్లసాని పెద్దన్న. చాలా కొంచెం ఈజీగానే ఉన్నాయి కదండీ బిట్స్. నీ వారగింపుకుండిన జీవన మే మేటికిని నాకు అన్న పద్యం రాసిన కవి ఎవరు? దూర్చెటి. జాచ్యముగాని నొప్పయున్న సంస్కృత మెయ్యడ జొన్నప్ప అని అన్నది ఎవరు? తిక్కన. ఎర్రెన్న ఏ ప్రాంతం నాటివాడు? 1280 నుంచి 1360 క్రీస్తు శకం చెందినవాడు ఎర్రన్న. రామ పాత్రను అద్భుతంగా చిత్రించిన కవి ఎవరు? మల్లికార్జున భట్టు. పోతన భాగవతంలో ప్రహ్లాదుని కథ ఎన్నవ స్కందంలోనిది? సప్తమ స్కందంలోనిది. రఘునాథ నాయకుని వాల్మీకి చరిత్రను ఎవరు సంపాదనలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు? రామరాజు. అభినవ భోజరాజు బిరుదు పొందిన కవి ఎవరు? రఘునాథ నాయకుడు. పాల్కురి సోమనాథుని అనుభవసారంలో మొత్తం ఎన్ని పద్యాలు కలవు?
చూడండి 244 పద్యాలున్నాయి. ఇదండి ఏపీకి సంబంధించిన క్వెషన్ పేపర్ అండి. తెలంగాణ వాళ్ళైనా, ఏపీ వాళ్ళైనా గానీ, ఈ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఛానల్‌లో నేను టెట్‌కి సంబంధించినవి కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. మీరు వే చూడండి ఛానల్‌నైతే ఒకసారైతే విజిట్ అయితే చేయండి. మల్లికార్జున పండితారాధ్యుడు ఏ ప్రాంతం వారు? ద్రాక్షారామ. సాలువ నరసింహరాయలు అంకితం పొందిన గ్రంథం ఏది? జైమిని భారతం. తాళ్లపాక అన్నమాచార్యులు ఎప్పుడు జన్మించారు? 9/5/1408. వేమన శతకం ఏ ఛందస్సులో ఉంది? ఆటవెలది. అద్భుత కల్పనలు గల ప్రబంధం ఏది? కళా పూర్ణోదయం. రామలింగేశ్వర శతకం రాసిన కవి ఎవరు? అడిదము సూరకవి. శుచిమికి పాత్రగల కావ్యం ఏది? ప్రభావతి ప్రద్యుమ్నం. మనకి చాలా వరకు పాత్రల గురించి, మనకి వాళ్ళు రాసిన గ్రంథాలు, అంకితం పుచ్చుకున్న వాళ్ళ గురించి ఇలాంటివైతే ఎక్కువ బిట్స్ అయితే కనిపిస్తున్నాయండి. మంజరి మధుకరం నాటకం మొదట ముద్రణ ఏ సంవత్సరంలో జరిగింది? మనకి ఈ నవలలు కూడా ఏ సంవత్సరంలో జరిగింది? ఈ నవలలో ఉన్న పాత్రలు ఏంటి? ఈ నవలను ఎప్పుడు ప్రచురించారు? ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. మీరు క్వెషన్ పేపర్ చదివితే మీకు ఇట్లా బాగా అర్థమవుతది. మామూలుగా అయితే ఈ మంజరి మధుకరం ఏ కవి రచించారు అనైతే అది అడుగుతారు కదండీ! ఇప్పుడు చూడండి మొదటి ముద్రణ ఏ సంవత్సరంలో జరిగిందని అడిగారు. మీకు క్వెషన్ పేపర్ చేయడం వలన ఇలాంటివి మీకు తెలుస్తది. మీరు చదివేటప్పుడు ఏ క్వెషన్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా మీకు తెలుస్తది. 'దిండు క్రింద పోకచెక్క' నవల ఎవరు రాశారు? విశ్వనాథ సత్యనారాయణ. 'వాసలనేని పూలు' కథానిక ఎవరు రాశారు? చాగంటి సోమయాజులు. 9వ శతాబ్దంలోనే జానపద గేయాలు ప్రచారంలో ఉండేవని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? అద్దంకి శాసనం ద్వారా తెలుస్తుంది. రోకటి పాటలు ఏ కవికాలం నుండి ఉన్నాయి? నన్నెచోడుడు కవికాలం నుంచి ఉన్నాయి. కొండరెడ్లు మామిడి పండుగను ఏ నెలలో జరుపుకుంటారు? ఏప్రిల్ టు మేలో జరుపుకుంటారు. భారతదేశంలో అత్యంత జనప్రియమైనటువంటి జానపద నృత్యం ఏమిటి? కోలాటము. జుట్టు పోలిగాడు బంగారక్క పాత్రలు గల కళారూపం ఏమిటి? తోలుబొమ్మలాట. కందుకూరి వీరేశలింగం ఎప్పుడు జన్మించారు? 1848. కందుకూరి వీరేశలింగం రచించిన ప్రబంధం ఏమిటి? రసజన రంజన. చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు ప్రశంసించిన రాయపోలు సుబ్బారావు గారి రచన ఏది? లలిత. విశ్వనాథ్ వారి దేశము పట్టనంత మహాకవి అని అన్నది ఎవరు? శ్రీశ్రీ. నారాముడు అనే విమర్శన గ్రంథం రాసిన కవి ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. పొన్నింగంటి తెలుగన్న యయాతి చరిత్ర ఎన్ని ఆశ్వాసాల అచ్చ తెలుగు కావ్యము? 5 ఆశ్వాసాలు. మైలకోక తోడ మాసిన తలతోడ ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకంలోనిది. వేమనపై పరిశోధన చేసిన వారు ఎవరు? సిపి బ్రౌన్. వేమన ఏ ప్రాంతానికి చెందినవాడు? కడప జిల్లాకి చెందినవాడు. వెలయంగా నశ్వమేధంబులు వేయును అన్న ప్రసిద్ధ పద్యం దేనిలోనిది? ఆంధ్ర మహాభారతము. త్యాగయ్య మొత్తం ఎన్ని వేల కీర్తనలు రచించారు? 24,000 కీర్తనలు రచించారు. కుమారదూర్జటి రచించిన చారిత్రక కావ్యం ఏది? కృష్ణరాయ విజయము. ఇక్కడ సారస్వత వ్యాసములు ఎవరు రచించారు? కోరాడ రామకృష్ణయ్య. మాతృస్వరూప స్మృతి ఎవరి రచన? వావిలాల వాసుదేవ శాస్త్రి. శ్రీశ్రీ జయభేరి కవితాఖండిక ఏ సంవత్సరంలో వచ్చింది? 1933. గృహిణి కవిత రచన శ్రీవాద కవయిత్రి ఎవరు? ఓల్గా. నన్నెవరు ఆపలేరు అనే కవిత రాసిన కవి ఎవరు? కత్తి పద్మారావు. ఉగాదికి ముందు వచ్చే మంగళవారం రోజున చిత్తూరు జిల్లాలో ఏ జాతర జరుగుతుంది? గంగమ్మ జాతర జరుగుతుంది. కథాగేయాలను బిరుదురాజు రామరాజు గారు ఎన్ని విభాగాలు చేశారు? 7 విభాగాలు చేశారు. సర్వాయి పాపడు కథ కథాగేయాలలో ఏ కోవకు చెందుతుంది? వీరరస ప్రధాన గేయాలు.
ఎల్. మోర్ రాసిన గ్రంథం ఏమిటి? ద్రవిడియన్ గాడ్స్ ఇన్ మోడర్న్ హిందూయిజం. తప్పెటగుళ్ళు కళారూపం ఏ జిల్లాలో ఎక్కువ? శ్రీకాకుళం, విజయనగరం. జానపద కళారూపాలపైన ప్రామాణిక గ్రంథం ఎవరు రాశారు? మిక్కిలినేని రాధాకృష్ణ. ఈ రోగిష్టి సమాజానికి మనసు ఇచ్చిన మనుషులకి శాస్త్ర చికిత్స కన్యాశుల్కం అన్నదెవరు? సివి రమణ. భారత భరత ఖండమ్ము చక్కని పాడియావు అంటూ స్వతంత్రకాంక్ష ఆంధ్రులలో రగిల్చిన మహాకవి ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం. నాదు కన్నీటి కదా సమన్వయము సేయ నార్ధ హృదయంబు కూడా కొంత వసరంబు అన్నది ఎవరు? గుర్రం జాషువా. కూనీ నాటకం ఎవరు రాశారు? త్రిపురనేని రామస్వామి. సమయమామూల్యము యొక్క విషయము వృధాచన గ్రమింప నేరము అంటూ సమయము ప్రాధాన్యతను తెలిపిన కవి ఎవరు? దువ్వూరి రామిరెడ్డి. పెనుగొండ లక్ష్మి కావ్యాన్ని రాసిన ప్రసిద్ధ కవి ఎవరు? పుట్టపర్తి నారాయణాచార్యులు. ఏమి కొనుచూ వచ్చు నేమి తాగొని పోవు అని వేదాంత ధోరణితో పద్యాలు రాసిన కవి ఎవరు? వేమన. శిశుపాల వధ కథ భారతంలో ఎవరు రాశారు? ఎవరూ రాయలేదు. ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగాక్షుల గురెండ్లు వాని అనే కరుణ రసస్ఫోరకమైనటువంటి పద్యం ఎవరు రాశారు? తెనాలి రామకృష్ణుడు. జాబాలి అనే హేతువాద నాటిక రచించినది ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు. గోదావరి నా ప్రతిబింబం అనే కవిత రాసిన ప్రసిద్ధ కవి ఎవరు? అద్దేపల్లి రామ్మోహన్ రావు. వృద్ధుల బుద్ధులు సంచరింపవే అనే సామెత ఎవరు ప్రయోగించారు? నన్నెచోడుడు. కన్నడ, తెలుగు సామెతల్ని ప్రచురించిన కవి ఎవరు? జిఎస్ మోహన్. గోడమీద బొమ్మ పేరుతోనూ పొడుపు కథలను సంకలనం చేసింది ఎవరు? కసిరెడ్డి వెంకటరెడ్డి. దివాకర్ల వెంకటావధాని సంకలనంలో 3వ ముద్రణ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఏ సంవత్సరంలో తెలుగు సామెతలను ప్రచురించారు? 1973. జానపద సాహిత్యము వీరగాథలు ఎవరు రాశారు? తంగిరాల వెంకట సుబ్బారావు. ఆటలు పాటలు అనే గ్రంథం ఎవరు రాశారు? నేదునూరి గంగాధరం. శ్రవణానందం అనే ప్రసిద్ధ కావ్యం ఎవరు రాశారు? తిరుపతి వెంకట కవులు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం వారిని రావ్ బహదూర్ బిరుదును ఏ సంవత్సరంలో ఇచ్చారు? 1893. గుంటూరి శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం ఏ సంవత్సరంలో వెలువడింది? 1984. చైనా యానం అన్న యాత్రా సాహిత్యం రచన ఎవరు చేశారు? శ్రీశ్రీ చేశారు. నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి, లాలించే జీవనది అమ్మ కావాలి అంటూ శ్రీవాద కవిత రాసిన కవయిత్రి ఎవరు? పద్మావతి. ఇక్కడ చిన్నై సూరి లక్షణ విరుద్ధ భాషను ఏమని సంబోధించాడు? గ్రామ్యము అన్నారు. చిట్టెలుక ఏ సంధి? జురుక్త టకార సంధి. మిగతా 75 బిట్స్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. ఇంకా నేను తెలుగుకు సంబంధించినవి వీడియోస్ కూడా కొన్ని లెసన్స్ కూడా నేను సాహిత్యానికి సంబంధించి ఛానల్లో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నానండి. మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను సాహిత్యానికి సంబంధించినవి బిట్స్ కాదండి, లెసన్స్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఎవరికైతే కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్లస్ తెలుగుకు సంబంధించిన కంటెంట్ అయితే దీంట్లో దొరుకుతుంది కాబట్టి ఎవరైనా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. నేను
ఏవైనా అప్డేట్స్ వచ్చినా, జాబ్ అప్డేట్స్ వచ్చినా గానీ ఛానల్‌లో అయితే పోస్ట్ అయితే చేస్తానండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ. మిగతా 75 బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ.